ఒకసారి జడ్చర్ల ఎమ్మెల్యే గారు తండ్రి గారు చనిపోతే పరామర్శకు పోతే నేను జిల్లా ఎమ్మెల్యేలను మంత్రులందరినీ నా బస్సులో ఎక్కించుకొని కావాలని రోడ్డు మార్గంగా పోయినాను. ఎట్లా ఉంది మహబూబ్నగర్ చూద్దామని. గతంలోకి ఇప్పటికి చూస్తే ఎక్కడ చూసినా పంట పొలాలు, వరి చేన్లు, అద్భుతమైనటువంటి సీన్ కనపడతా ఉంది. దుందుబి నది ఒకప్పుడు దుమ్ము కొట్టుకొని పోయి ఉండే, ఇలా దుందుబి నది ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం, ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా నీళ్ళు ఆగి ఉన్నాయి. మొన్న నేను కొల్లాపూర్ పోతుంటే దుందుబి నది దాటుతూ ఉంటే బ్రహ్మాండంగా చెక్ డ్యామ్లలో ఉన్నటువంటి నీళ్లు కళ్ళకు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు దుమ్ము కొట్టుకోకపోయిన దుందుబి ఇలా జీవనదిలాగా మారే పరిస్థితి వచ్చింది. రేపు రాబోయే రోజులలో పాలమూరు ఎత్తిపోతల పూర్తి అయితే చాలా అద్భుతంగా ఈ జిల్లా రూపురేఖలే మారుతాయి. ఒక లక్ష్మీ అమ్మవారు తాండవం చేసినట్టుగా ఉంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఏ రోజైనా మనం పేదల గురించి ఆలోచన చేసినాం. మతాలు లేవు, కులాలు లేవు, ముస్లింలు లేరు, హిందువులు లేరు, క్రైస్తవులు లేరు, అందరినీ కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూసుకుంటూ పోయినాం. ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డలేని పోయినాం. మనము ఎవరొక్కరు కించపరచుకోలే. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, మైనార్టీల కోసం పెట్టుకున్నాం, దళిత బిడ్డల కోసం పెట్టుకున్నాం, గిరిజన బిడ్డల కోసం పెట్టుకున్నాం, బీసీల కోసం పెట్టుకున్నాం. అగ్రవర్ణాల పేదలు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మొన్ననే పాలసీగా 119 గురుకులాలు ఇస్తాం నియోజకవర్గానికి ఒకటి అని వాళ్ళకు కూడా చెప్పినాం. ఏ స్కీమ్ తీసుకున్నా అందరిని కవర్ చేసినాం. మనం పెన్షన్లు ఇచ్చుకున్నా, కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నా, షాదీ ముబారక్ ఇచ్చుకున్నా, ఏ స్కీమ్ పెట్టినా కులం లేదు, మతం లేదు, అందరినీ సమానంగా చూసుకుంటూ పోయినాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డనే. ఎంత గొప్పది తెలంగాణ అంటే నిజంగా మన తెలంగాణ ముస్లిం పెద్దలకు, ముస్లిం నాయకులకు నేను సాల్యూట్ చేస్తూ ఉన్నా. మొన్న గణపతి పండగ, గణపతి నిమజ్జనం, మిలాదున్ నబీ రెండు ఒకటే రోజు వచ్చినాయి. హైదరాబాదులో బ్రహ్మాండంగా పండగ జరుపుతారు, మీకు తెలుసు. ఒకటే రోజు వస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, రష్ అంతా రోడ్ల మీదకి వస్తుందని మన ముస్లిం పెద్దలు, మన తెలంగాణ పెద్దలు నిర్ణయం చేసి మిలాదున్ నబీని ఒక రోజు పోస్ట్ పోన్ చేసి దాని తర్వాత పెట్టినారు. అంటే గంగా జమున తహజీబ్ అంటే ఇది గంగా జమున తహజీబ్. మొత్తం భారతదేశానికే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అన్నదమ్ముల్లాగా ఎట్లా కలిసి ఉంటారు అనే దానికి నిదర్శనంగా తెలంగాణ ఇలా రుజువు చేస్తూ ఉన్నది. మనం కూడా అదే పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నాం. నిన్నగాక మొన్న మేనిఫెస్టో విడుదల చేసినాం. మనం ఎట్లా ఇచ్చినాం? పెన్షన్ ఇస్తే ఆగమాగం ఓట్ల కోసం మనం లంగమాటలు చెప్పలే, అబద్ధాలు చెప్పలే. సంసారం చేసినట్టు ఎట్లయితే మంచిగా నడుతుందో అట్లా చేసుకుంటూ పోయినాం. రైతుల కోసం పట్టుబట్టి జట్టుగట్టి చెట్టుకొగలు గుట్టకొగలు అయినారు కాబట్టి నా రైతు బిడ్డలు బొంబాయి వలసపోయినారు కాబట్టి ఆ బతుకులు మారాలని ఎవ్వరు చెప్పినా వినకుండా నేను డిజైన్ చేసిందే, నేను పుట్టించిందే రైతు బంధు పథకం. ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇండియాలో ఎక్కడ లేదు. ఇలా వాడోడు వీడోడు నెత్తిమాసినోడు వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతారు. ఎప్పుడన్నా విన్నామా రైతు బంధు అనే స్కీమ్? విన్నామా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకముందు ఎప్పుడన్నా విన్నామా? కళలు కూడా ఎవడన్నా గొడవ ఏడితే కూడా వాటి మనం పట్టించుకోలే. ఎందుకంటే ఎట్లా కాలుతుండే? పటాకులు కాలినట్టు కాలుతుండే కరెంటు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తీరా బోరుకు 2000 వసూలు చేయి, నేను లంచాలు ట్రాక్టర్ల మీద పెట్టుకొని పోవుడు. ఆ గోస ఎంత గోస ఎలా తీసాం నేను తెలుసు. నేను కూడా కాపన్నే, నేను రైతునే, ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. కావాలని చెప్పి జిడ్డు పట్టి నేను రైతు బంధు తెస్తే ఇయ్యల్ల మళ్ళీ మా తెలంగాణ రైతన్నలు, మా పాలమూరు రైతన్నలు జర్ర ముఖాలు తెల్లగైతా ఉన్నాయి. అప్పులు కట్టుకొని అప్పుల బాధ తీర్చుకొని 37,000 కోట్ల రూపాయల అప్పులు నేనే మాఫ్ చేసిన, ప్రభుత్వమే మాఫ్ చేసింది. పోయినసారి చేసుకున్నాం, ఈసారి కూడా చేసుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే జర కొంచెం తెల్లగా అవుతా ఉన్నాం, గడ్డకెక్కుతా ఉన్నాం. ఇంకొక 10 ఏళ్ళు కష్టపడితే నా తెలంగాణ రైతు భారతదేశంలోనే గొప్ప రైతుగా మారే పరిస్థితి వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు. ఆడ ఏం డైలాగులు కొట్టిండ్రు? 20 గంటలు ఇస్తామని చెప్పిండ్రు. నిన్న ప్రకటించిండు కర్ణాటక ముఖ్యమంత్రి, 5 గంటలు ఇస్తాం సగబెట్టుకొని గంతేగా ఇవన్నీ గొంగడు వాడాను. అంటే ఏం చేయాలా? అది తెలందాక సగం, పొద్దాక సగం, ఇంట్లో వండి అన్నా బాయికాడ వండి అన్నా ఏం చేయాలి? ఏం బాధపడాలి? ఇవాళ ఈడ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులున్న మాట కక్కిండు. రైతులకు ఎందుకయ్యా అనవసరంగా కేసీఆర్ వేస్ట్ ఇస్తాడు, 24 గంటలు 3 గంటలు అయితే సరిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. 3 గంటలు అయితే సరిపోతుందా?
కరెంటు 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలేవట్టుంది కెమెరాలు కట్టి దింపరా వాళ్ళని చూపెట్టరు ప్రజలకు 24 గంటలు ఉండాలి కదా వినబడతలేదు ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు గిట్ట వస్తే గ్యారంటీగా మళ్ళా కరెంటు కాటగలుపుతారు మీరు ఆలోచన చేయాలా భారతదేశం మొత్తంలో 24 గంటలు రైతాంగానికి కరెంట్ ఇచ్చేది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ప్రధానమంత్రి కూడా శాతనైతే లేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో 24 గంటలు లేదు ఆడ రైతులు రోడ్ల మీద పడి గడబడి చేస్తూ ఉన్నారు ఏమవుతుంది పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ కరెంటు కాటగలుగుతుంది మళ్ళా మొదటికి వస్తుంది ఆగమాగం అయిపోతాం జాగ్రత్త అని మనం చేస్తూ ఉన్నాం మస్తుగా చెప్తారు వచ్చి ఇప్పుడు కడుపు నొప్పి కాబట్టి ఎలక్షన్ కాబట్టి ఏదైనా గోల్మాలు దింపాలని అడ్డం పొడుగు ఎవడు పడితే వాడు మాట్లాడతాడు కానీ ఏది నిజమో ఏది కాదో మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఆ రకంగా లక్ష్మారెడ్డి గారు కోరిన ఈ చిన్న చిన్న కోరికలు కోరినాడు ఆయన గొంతెమ్మ కోరికలు కోరలేదు 2 పోలీస్ స్టేషన్లు కావాలన్నాడు ఎలక్షన్ తెల్లారే జీవో తీసి వాటిని శాంక్షన్ చేస్తామని మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఉద్దండాపూర్లో ఎవరైతే భూములు ఇచ్చిండ్రో ప్రజలందరి కోసం వాళ్ళు త్యాగం చేసినారు కాబట్టి ఈ కేసుల వల్ల ఆగిపోయింది లేకపోతే ఎప్పుడో వచ్చేది వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకు వచ్చే నష్టపరిహారం కానీ ఇంకోటి కానీ ఇమీడియట్ మంజూరు చేయించి మీకు అందజేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రకంగా ఎన్నిటికో బాధపడ్డ తెలంగాణ ఎన్నిటికో గోసపడ్డ తెలంగాణ ఆగమైపోయిన తెలంగాణ ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటా ఉన్నాం అందుకోసం మీ అందరినీ ప్రార్థించేది మిత్రుడు లక్ష్మారెడ్డి గారు చాలా పట్టుదల గల నాయకుడు డే 1 నుంచే నాతో ఉద్యమంలో ఉన్నాడు ఆయన నా వెంట నడిచిండు నేను రాజీనామా చేసినాడు ఆయన కూడా చేసిండు భయపడలే గెలిపోవటానికి ఉద్యమం అశాంతం న్యాయపడిన నికార్సైన నాయకుడు కాబట్టి దయచేసి లక్ష్మారెడ్డి గారిని మళ్ళొక్కసారి బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు గెలిపించాలని నేను కోరుతా ఉన్నా ఇక్కడ టెంట్లు లేకపోయినా ఎండ ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో కనుగొనడంత దూరం మీరందరూ వచ్చిందంటేనే లక్ష్మారెడ్డి గారి గెలుపు ఖాయమైపోయిందని అర్థమవుతా ఉంది కాబట్టి దయచేసి పెద్ద భారీ మెజార్టీతోని లక్ష్మారెడ్డి గారిని మరొకసారి గెలిపించాలని నేను కోరుతా ఉన్నా నేను ఇంకొక ఊరు కూడా పోవాలి మేడ్చల్కు కొంతమంది ఇంకా ఫారాలు కూడా ఇవ్వాలి మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత నాకు కడుపు నిండింది ఇవాళ ఇక్కడ లంబాడి బిడ్డలకు 50 ఏళ్ళు కొట్లాడినా లంబాడి బిడ్డలకు ఎవరు కూడా గ్రామ పంచాయతీలు చేయలే నేను వాలియానాయక్ తాండాలో పండుకున్నా వాళ్ళు కోరింది అన్నాడు బ్రహ్మాండంగా ఇలా 52 తండాలు జడ్చర్ల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు చేసుకున్నాం లంబాడి బిడ్డల తండాలో వాళ్ళకే రాజ్యం వచ్చింది కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని మనం ముందుకోతున్నాం కాబట్టి మీ అందరూ మరొకసారి